నమస్తే అందరికి. అసలు సమాజం ఎటు పోతున్నది, ఏం చేస్తున్నాము? ఒక్కొక్కడు మైక్ పట్టుకోగానే ఏదో కెమెరా ముందుకు రాగానే అసలు ఏం ఫీల్ అవుతారు, ఏమో ఆలోచిస్తారు అర్థమైతలేదు. కానీ ఆ చిల్లర నా కొడుకులారా, వాడేదో వాని బతుకు తెరువు కోసం వాని పని చేసుకుంటా వాడు ఒక బ్రెడ్ ఆమ్లెట్ పెట్టుకొని అమ్ముకుంటున్నాడు. దానికి ఈ చేతనా కొడుకు కూడా పోయి వాడిని క్వశ్చన్ చేయడము, దానికి ఒక మీడియా వచ్చి వాడు మైక్ పెట్టడము, కెమెరా పెట్టి వీళ్ళిద్దరు కలిసి వాని పైన ఓ పెద్ద ప్రెజర్ చేసి క్వశ్చన్ చేస్తా ఉన్నారు. అరే మీరు పెద్ద హోటల్లో ఎవరిని అడిగారా ఇంతకు ముందు? ఫుడ్ సేఫ్టీ ఎప్పుడన్నా కన్సల్ట్ చేసిర్రా? ఏ హోటల్ పైన యాక్షన్ తీసుకురని చెప్పి? లేకపోతే ఏ హోటల్ పైన ఫుడ్ ఎక్స్పైర్ అయిపోతున్నది, ఒక చికెన్ లో పురుగులు పడి, ఒక మటన్ ఆ పీస్లలో పురుగులు పడి ఎంతో మంది ఆగమైపోయినప్పుడు, కనీసం హాస్టల్లో ఫుడ్ ఇన్ఫెక్షన్ అని చెప్పి పిల్లలు రోడ్ల వాడి హాస్పిటల్లో పడ్డప్పుడు ఏ నా కొడుకు అడగలేడు. వాడు ఎవడో బతకనీకి వాడు తెచ్చుకునేది కూడా అసలు స్టాక్ కూడా ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ ఏంటంటే స్టాకే ఉండదు. వాడికి ఎక్స్పైరీ డేట్ కావాలంట ఆ బ్రెడ్ పైన ఎక్స్పైరీ డేట్ నుంచి వస్తుంది కదా. వాడు నిన్న చేసి ఈ రోజు తీసుకొచ్చి అమ్ముకుంటాడు వాడు. లేదా 2 రోజులు ఉంటుంది మహా అయితే. దానికి ఎక్స్పైరీ డేట్ ఎవడా పెట్టాడు? నువ్వు పెట్టినావు ఎప్పుడన్నా? పెద్ద కంపెనీస్ అసలు ఏదైనా ప్రొడక్ట్ తయారు చేసేటప్పుడు దానిపైన ఎక్స్పైరీ డేట్ కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ తప్పేసి పంపిస్తున్నారు. అట్లాంటి దాన్ని క్వశ్చన్ చేయరు చిల్లరనా కొడుకులు. వాడు ఎవరు బతుకు తెరువు కోసం వాడు పని చేసుకున్నటోనికి పోయి దానికి ప్రెజర్ చేసి మీదికేసి మాట్లాడు. సిగ్గుండాలి కొంచెమన్నా, మారండ్రా.